సార్ నమస్తే తెలంగాణ చూసినట్లయితే బడాబాబులు హైడ్రా గుబులు రూపాయలు వేల కోట్ల భూములు అన్యాక్రాంతం హైడ్రా కబ్జాదారులంతా సమానమేనని కహానీలు పెద్దోళ్ళ ఆక్రమణల జోలికి వెళ్ళని బుల్డోజర్లు పైకి చెప్పేది ఒకటి చేస్తున్నది మరొకటి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోని అడుగులు నాదరుగుల్లో ప్రైవేటు భూమిగా ప్రకటన కాజాగూడలో కళ్ళు మూసుకున్న వ్యవస్థ హైకోర్టు వ్యాఖ్యలతో హైడ్రా తీరుపై చర్చ. నమస్తే తెలంగాణ రాజకీయాలు పరిపాలన జోడెద్దుల వంటి రెండు సమన్వయంతో పనిచేస్తే సమాజానికి ప్రయోజనం కలుగుతుంది కానీ రెండు మిలాఖాతు అయి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ప్రజా కంటకంగా మారుతుంది. హైడ్రా విషయంలో అదే జరిగింది. ప్రభుత్వ ఆస్తులను కాపాడుతామంటూ బయటికి చెప్పినా క్షేత్రస్థాయిలో మాత్రం అది జరగలేదు. హైడ్రా కల్పించిన అసాధారణ అధికారాలు చూస్తుంటే మాటలు చాలడం లేదు. ఒక ప్రభుత్వ జీవోతో ఏర్పడిన సంస్థ అన్ని శాఖలకు చట్టబద్ధంగా వచ్చిన అధికారాలను బైపాస్ చేసి పెత్తనం చెలాయిస్తున్నది. ప్రభుత్వ చట్టాలతో పని లేకుండా హైడ్రానే అన్నీ చేస్తున్నది. ప్రజల మనసుల్లో భయాన్ని సృష్టిస్తున్నది. హైడ్రా చేయగలిగే ఇతర మంచి పనులు చాలా ఉన్నాయి కానీ ఉద్దేశపూర్వకంగా వివక్ష ప్రదర్శిస్తున్నది. 40కి పైగా చెరువులు కబ్జా అయ్యాయి కానీ హైడ్రా వారిని కనీసం తాకదు. కారణం అందరికీ తెలిసిందే. 40కి వారి మేము కోడి చెరువు ఇష్యూ తీసుకొచ్చినాం కదా, హైడ్రా పోదు. ఇప్పుడు కోడి చెరువు ఇష్యూలో ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి అది ఒకవేళ గవర్నమెంట్ చెరువు అయ్యేదంటే నేను రాసిస్తా అన్నాడు కదా, అయినా ఎందుకు పోదు అక్కడికి? అది చెరువేనా కాదా అని ఎందుకు చెప్పదు? దాని గురించి ఎందుకు స్పందించదు? ఎవల భూముల మీద పడ్డారండి? మొత్తం పేదోళ్ళ గుడిసెలను కూలగొట్టడం, పేదోళ్ళను ఇబ్బందులకు గురి చేయడం, కేవలం ₹1 కోటి 2 కోట్ల ఆస్తులకు సంబంధించిన ఆస్తుల్ని కూల్చేది ఉంటే మిగతా వాళ్ళందరూ పెద్దోళ్ళందరూ సెటిల్డ్ అయిపోయి 100 కార్లు వేసుకొని హైడ్రా వాహనాలు హైదరాబాద్ తిరిగితే భయమైంది. పేదోళ్ళను బెదిరియాలి, పెద్దోళ్ళ దగ్గర వసూలు చేయాలని అనేటువంటి ముచ్చట్లు చాలామంది చెప్తున్నారు. అసలు నేనేమంటున్నా అంటే హైడ్రాకు సంబంధించిన విషయంలో చలో మా బక్క చేశానన్న అత్తడు, ఆయన వస్తాడు. ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి కదా, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద యుద్ధం చేసిన వ్యక్తి కదా, ఆయన చూపిస్తాడు హైడ్రాలో కబ్జాలు ఏమేమి ఉన్నాయని. ప్రతిదాన్ని కూర్చుతారా? కూర్చేటువంటి దమ్మున్నదా? ఈరోజు అందరినీ సమానంగా చూసినా అని చెప్పేసి మొత్తం ఏది ఆయన రంగనాథ్ మాట్లాడితేనైతే మొత్తం ఆయన చెప్పిందే వేదం అనుకుంటాడు కదా. మరి ఎందుకు తొలగించినావు ఆయన బతుకమ్మ కుంటకి నీ ఏంటి పేర్లు, ఆ హైడ్రా అనే సింబల్ అవన్నీ ఎందుకు తొలగించినావు? బరాబర్ హక్కున ఎందుకు మాట్లాడలేకపోయినావు? ఈ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతకుముందు సోమేష్ కుమార్ మీద 300 కేసులు ఉన్నాయి, 300 ముచ్చట్లు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడుతాడు. కోర్టు ధిక్కరణ కేసులు అవి ఇవి అని చెప్పేసి. అయితే ఇక ఆయన మీద 300 ఉన్నాయి కాబట్టి ఈయన మీద 600 అయినా పట్టించుకోరా? ఈ అధికారులు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేసుకుంటూ ఉంటే మీరు వాళ్ళకి వంత పడుతూ ఉంటారా? మీకు రావాల్సినవన్నీ మీకు టైంకి వస్తున్నాయి కాబట్టి మీకు వాళ్ళంటే గౌరవమా? హైడ్రా ఏం చేసింది? ఎవరిల్లు కూర్చింది? అసలు దానివల్ల ఏం లాభం? నిజంగానే మీ జిహెచ్ఎంసీ ఆ బిల్డింగ్లో పర్మిషన్ ఇచ్చే వాళ్ళు సరిగ్గా పర్మిషన్ ఇచ్చి ఉండేదంటే, జిహెచ్ఎంసీ అధికారులు సరిగ్గా పనిచేసేది ఉండేదంటే, మీ రాజకీయ ఒత్తిళ్లు లేకపోయి ఉండేదంటే, అసలు అక్రమాలకు పర్మిషన్లు ఎవడిచ్చిండని? అక్రమాలకు పర్మిషన్లు ఎవడిచ్చిండు? ఆ మధ్యలో నాగోల్ దగ్గర ఒక అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంటే ఒక 3-4 జర్నలిస్టులు అక్కడికి పోతూ ఉంటే మేము కూడా పోయినాం వాళ్ళతో. మనం మైకులు పెట్టుకోలే ఏం లేదు, పోయి చూసేది ఉంటే మాకు అన్ని పర్మిషన్లు కానీ మొత్తం పేపర్లు ఇవ్వాలని ముందర పెట్టిండు. అన్నీ బాగానే ఉన్నాయి సార్, మేము మరి ఒక కాపీ మాకు ఇస్తారా అంటే ఇవ్వమంటాడు. ఓకే సార్ మరి పర్మిషన్ ఎవరు ఇచ్చారు అని అంటే ఎంఆర్ఓ ఇచ్చిండు, ఆర్టీఓ అందరి పేర్లు చెప్పిండు. నేను ఫోన్ చేసి సార్ ఈ పలానా భూమి ఏదైతే ఉందో ఈ పలానా భూమికి ఇల్లు కట్టుకోవడానికి రిజిస్ట్రేషన్ లేదు అని చెప్పేసి చట్టాలు చెప్తా ఉన్నాయి, మీరు అయినా పర్మిషన్ ఇచ్చారు, ఓకే మంచిదే. నేనేమంటున్నానంటే ఇట్లాంటి భూములు నాకు తెలిసిన పేదవాళ్ళకు ఒక 10 మందికి ఉన్నాయి, వాళ్ళకు కూడా మీరు బిల్డింగ్ కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. అంతే, వీళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారని మేము అడుగుతున్నాము, వాళ్ళకి ఎందుకు పర్మిషన్ ఇవ్వట్లేదని మాత్రమే అడుగుతున్నాం. మేము రేపు 10 మందిని పట్టుకొని వస్తా, పర్మిషన్ ఇవ్వండి సార్ అని చెప్పేది అంటే లేదు అట్లా ఇస్తాం. అరే ఎట్లా ఇస్తారా? ఈరోజు అక్రమంగా కట్టబడినటువంటి బిల్డింగులు మొత్తం ఆనాడు మీ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పర్మిషన్లే కదా. మరి ఎందుకు ఆ ప్రభుత్వ అధికారుల మీద ఒక్కసారి కూడా చర్యలు తీసుకోలేదు? ఒక్క ప్రభుత్వ అధికారం కూడా జైలు వేయలేదు? హైడ్రా రంగనాథ్ గారు సమానం చెప్పాలి కదా. ప్రభుత్వ అధికారులు చేసినటువంటి తప్పిదాలకు ప్రజలు ఎందుకు బాధ్యత వహిస్తారు? లంచం ఇచ్చేది ఉంటే నీవు చెరువు మధ్యలో కట్టుకున్నా కూడా పర్మిషన్లు దొరుకుతున్నాయి. అరే కోడి చెరువు కబ్జా అయింది భయ అని చెప్పేసి ఆ కోడి చెరువు కాడికి పోయేది ఉంటే మా మీదకే గుండాగిరి చేయడానికి వస్తారు. రావాలి కదా రంగనాథ్ తెల్లారే, రావాలి కదా హైడ్రా.
చెరువులో ఆవులు పెంచుకుంటా అంటే పెంచుకో, అది నీ చెరువు ఎట్లయితుంది మరి? గేట్ ఎట్లా పెడతావు చెరువుకు నువ్వు? కంచె పెట్టింది మొత్తం చెరువు చుట్టూ అన్న. ఈ అన్న అంటే ఎవరో తెలుసుగా మీకు, మాజీ మన పక్క రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన చెరువును మొత్తం కంచేసి ఒకవైపు గోడ కట్టి ఆ గోడకు గేటు పెట్టి చెరువులోకి పోవాలంటే ప్రైవేట్ వ్యక్తుల పర్మిషన్ ఏందండి నాకు అర్థం కాదు. ఆ చెరువులో మోటార్లు పెట్టి నీళ్ళు తీస్తున్నారు. అరే భూసారం మొత్తం పడిపోతుంది, భూమిలో ఉన్నట్టు అంటే ఆ నీళ్లు మొత్తాన్ని ఎక్కడికి పోతున్నాయి అని అంటే తీసుకుపోయి మళ్ళీ పక్కపండి పారవసుడే. ఆ కాలువలో ఈ పైపులన్నీ పక్కపండి కాలువలో పోతే ఆ కాలువలోకి వెళ్ళి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. అంటే చెరువును మొత్తం ఖాళీ చేసి ఆడ నిర్మాణం చేయాలనుకుంటారా? లేదంటే మొత్తం మట్టి పోసి ఆల్రెడీ మట్టి వేరే పక్కపండి పోస్తున్నారు, కనబడుతుంది అది. అంటే చెరువు మొత్తాన్ని పూర్తి చేసి ఇంకో 5 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా వాడు ఫామ్ హౌస్ కట్టుకోవాలి. ఎట్లా ఇంకో 3 ఏళ్ళ తర్వాత అక్కడ మనకు మంత్రి పదవి పోతుంది, అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా పోతుంది. కాబట్టి ఏం చేసేది ఉండక సినిమాలు తీసుకోవాలి. కాబట్టి అచ్చిడో ఫామ్ హౌస్ కట్టుకుందాని ప్రయత్నమా? ఆనే ఉన్నాయి కదా, కేటీఆర్దో కవితదో వాళ్ళందరి వాళ్ళలో ఫామ్ హౌస్లు ఉన్నాయంట. అక్కడ ఈయన కూడా ఫామ్ హౌస్ కట్టుకుందామని చెరువునే కబ్జా చేసిరు. అక్కడి మాత్రం రంగనాథ్ రాడు. ఇప్పటికి 3 నెలలు అయినా కూడా కనీసం రంగనాథ్ టీం కూడా అడిగి పోదు, కనీసం సమాధానం చెప్పదు. పవన్ కళ్యాణ్ కరెక్టా లేదంటే జర్నలిస్టులు తప్ప అనేది ఒక స్టేట్మెంట్ ఇయ్యరు. ఏమనంటే గుడిసెలు కూలు కుట్టాలి, ఇండ్లు కూల కొట్టాలి, పేదోని ఇండ్లు కూల కొట్టాలి. వాళ్ళ ఏడుపు పట్టిన పోతుందా? అది రేవంత్ రెడ్డి తాకుతుంది, నీకు తాకుతుంది. తప్పకుండా దాని ప్రభావం ఎట్లా ఉంటుందని తర్వాత మీరు చూస్తారు.